అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. అలాగున్నారు మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. మన ప్రభు నేటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే జకర్యా గ్రంథంలో నుంచి 9వ అధ్యాయము 17వ వచనం. జకర్యా చాప్టర్ 9 వర్సెస్ 17. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యం చేత యవనులు, క్రొత్త ద్రాక్ష రసము చేత యవన స్త్రీలను వృద్ధి నందుదురు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు దేవుడు వృద్ధి కలిగించబోతున్నాడు, క్షేమము ఇవ్వబోతున్నాడు, మనకి సొగసు ఇవ్వబోతున్నాడు, ధాన్యమును ద్రాక్ష రసమును. కొన్ని చూడండి ఆశీర్వాదాలు ఈరోజు మనకి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. బంధకంలో నుండి ఇన్ని రోజులు ప్రజలు దేవుని కొరకు మరో నిరీక్షణ కలిగి, చూడండి, బంధకముల నుండి నిరీక్షణ గలవారలారా మీరు కోటను మరలా ప్రవేశించండి, రెండంతలు మీకు మేలు చేసిందని నేడు మీకు తెలియజేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు, చూడండి, బంధకముల నుండి దేవుని కొరకు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటున్నారో వాళ్ళకి చూడండి మరలా మీరు కోటను మరలా ప్రవేశించండి. కోట చూడండి, శాసనకర్త నా కోట, నా న్యాయకర్త ఎవరు? రాజు ఎవరు? ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీ కోటను మరలా ప్రవేశించండి. ఈరోజు కోట మారిపోయిందేమో. మన కోట అంటే మన దేవుని విడిచిపెట్టి వేరే యొక్క దిక్కుకి వెళ్ళిపోయినామేమో. మరలా మీ కోటను మీరు ప్రవేశించండి, రెండంతలు మీకు మేలు చేస్తాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వారిని శ్రమలో గుండా విడిపించి దేవుడు ఈరోజు వాళ్ళకి చూడండి ఎంతో సంతోషమును క్షేమమును దయచేస్తానంటున్నాడు కదా. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. ఇప్పుడు చూడండి మరలా వారికి నేను మేలు చేస్తాను మీకు అన్నాడు కదా. ఇప్పుడు సంతోషంగా ఉన్నారంట, ఎంతో సొగసుగా ఉన్నారు, అంటే అందంగా ఉన్నారు, చూడడానికి చూడ చక్కని బిడ్డలుగా సొగసుగా ఉన్నారు. ధాన్యం చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నందుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చూడండి బంధకాల్లో ఉన్న వారందరిని కూడా విడిపించి వాళ్ళకి క్షేమం అనుగ్రహిస్తా అంటున్నాడు దేవుడు, సొగసునిస్తా అంటున్నాడు దేవుడు. అంటే వాళ్ళ ముఖాలు వికారాలు కాకుండా ముఖాలు వాళ్ళకి నవ్వును, సిరునవ్వును, ఆనందమును, సొగసును ఇస్తా అంటున్నాడు దేవుడు. ధాన్యం చేత వాళ్ళని తృప్తిపరుస్తాను అంటున్నాడు. యవనస్తుల్ని క్రొత్త ద్రాక్షరసము చేత యవన స్త్రీలను వృద్ధి పొందేటట్లు చేస్తాడంట. వృద్ధి నందుదురు అంటున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎలాగ దీవిస్తున్నాడు చూడండి, ఎలాగ దీవిస్తున్నాడు దేవుడు చూడండి. ఆది కాండంలో దీవించినాడు దేవుడు. ఆది కాండము 27వ అధ్యాయంలో చూడండి. ఆది కాండము 27వ అధ్యాయంలో చూడండి. ఆది కాండము 27వ అధ్యాయము, ఆది కాండము 27వ అధ్యాయము 28వ వచనం. 27, 28. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు మీకు అనుగ్రహించును గాక. చూడండి దేవుడు ఈరోజు మన బంధకాల నుంచి విడిపించి, బంధకంలో ఉండి కూడా, సమస్యలో ఉండి కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి క్షేమమును, వాళ్ళకి సొగసును, ధాన్యమును, ద్రాక్షరసమును సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు నువ్వు అనేకమైనటువంటి సమస్యల్లో, బాధల్లో, కన్నీరు, అప్పులు, సమస్యల్లో ఉన్నావు కదా. దేవుడు ఈరోజు నువ్వు వాటిల్లో నుంచి కూడా దేవుని మరి కనిపెట్టుకుని ఉన్నావే. ఈరోజు బంధకములను కూడా దేవుని పట్ల మనం నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాం కదా. దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, మమ్మల్ని హెచ్చిస్తాడని. ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. దేవుడు దీవించే సమయం వచ్చేసింది. చూడండి, ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. చూడండి, వాటి చేత యవనులు, యవన స్త్రీలు వాళ్ళు వృద్ధి పొందుతారంట.
ఎస్, ఇస్సాకు చూడండి వృద్ధులైనప్పుడు యాకోబుని ఎలాగ దీవించాడంటే, ఆకాశపు మంచును భూసారమును యవనస్తుడైనటువంటి యాకోబుని దీవించాడు దేవుడు. యవన స్త్రీలు వృద్ధి పొందుతారు, విస్తారమైన ధాన్యము ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించును గాక. చూసారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యం చేత యవ్వనులు క్రొత్త ద్రాక్షరసం చేత యవన స్త్రీలను వృద్ధి పొందుతారంట. ఈరోజు వృద్ధి కలిగించబోతున్నాడు మన జీవితంలో దేవుడు. ధాన్యమును ద్రాక్షరసమును సొగసును క్షేమమును ఇవన్నీ కూడా దేవుడు యవన స్త్రీలకి అనుగ్రహించి మన కుటుంబంలో క్షేమము సంతోషం ఇవ్వబోతున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే నువ్వు బంధకాలుండి దేవుని విడిచిపెట్టద్దు. సమస్యలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. బాధలో ఉన్నప్పుడు, అప్పులో ఉన్నప్పుడు, కుటుంబంలో అసమాధానం గురైనప్పుడు, అనారోగ్య సమస్యలు గురైనప్పుడు దేవుని హత్తుకో. దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. మనం దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి దేవుడు విడిపించి ఖచ్చితంగా నీకు క్షేమము అనుగ్రహిస్తాడు. దేవుడు ధాన్యమును ద్రాక్షరసమును కూడా చేతలో నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు వృద్ధి కలిగి జీవించబోతున్నావు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, అపోస్తుల కార్యములో 20:32 వచనంలో కూడా ఒక మాట అన్నాడు పౌలు గారు. అపోస్తుల కార్యములో 20:32 వచనంలో, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. హల్లెలూయా. క్షేమం ఇవ్వడానికి శక్తిమంతుడు, ధాన్యం ఇవ్వడానికి శక్తిమంతుడు, ద్రాక్షరసం అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడు. చూడండి, వాళ్ళు అలాగనే ఫస్ట్ లో మీరు క్షేమంగా ఉన్నారు, వారు క్షేమంగా ఉన్నారు అన్నాడు దేవుడు. మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయటకును పరిశుద్ధపరచబడిన వాళ్ళందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు అంట ఆయన. ఈరోజు స్వాస్థ్యం అంటే వృద్ధి. నేను వృద్ధి కలిగించడానికి ఆయన అక్కడ శక్తిమంతుడు. భయపడకు. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుందో, దిగజారిన స్థితిలో ఉందా, నీకు ఈరోజు వృద్ధి కలిగించబోతున్నాడు దేవుడు. పరిశుద్ధపరచబడినటువంటి జనము కదా మనము దేవుని పట్ల. కాబట్టి మనకి వృద్ధిని ఇవ్వబోతున్నాడు దేవుడు. భయపడకు, బాధపడకు. బంధకంలో ఉన్నావు కదా, ఆయన ఎందుకు నిరీక్షించు. దేవుడు నిన్ను ఈరోజు హెచ్చిస్తాడు. నీకు క్షేమం అనుగ్రహించబోతున్నాడు. ధాన్యమును ద్రాక్షరసము నువ్వు వృద్ధి నీకు కలగబోతుంది ఈరోజు కుటుంబంలో. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. దేవుని యొక్క వాక్యమును అంగీకరించాలి. చూడండి, దేవుని యొక్క వాక్యమును తట్లో మనం అంగీకరించే వారముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి వృద్ధి కలిగిస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:7 కూడా చూడండి. 1 కొరింథియన్స్ చాప్టర్ 3:7. 1 కొరింథియన్స్ చూడండి. 1 కొరింథియన్స్ 3 కాబట్టి 7వ వచనం, కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటి వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడండి, వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటు వనులేం లేదు, నీరు పోసే వనులేం లేదు. అంత మహిమంతా కూడా దేవునిలో ఉంది. ఈరోజు నువ్వు దీవించబడాలన్నా, నీకు ధాన్య ద్రాక్షరసములు వృద్ధి కలగాలన్నా కానీ, కుటుంబంలో నీకు క్షేమం అనుగ్రహించాలన్నా కానీ, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎన్ని వ్రతాలు చేసినా నీకు క్షేమం రాదు. ధాన్య ద్రాక్షములు నీకు విస్తరించవు, వృద్ధి కలగలేదు. కానీ దేవుడు నీకు అనుగ్రహిస్తేనే అంటున్నాడు అన్నమాట. పౌలు గారు అంటున్నారు, దేవుడు నీకు అనుగ్రహిస్తే కానీ నీవు వృద్ధి కలుగుతుంది. వృద్ధి కలుగు చేసే చూడండి, వృద్ధి కలుగు చే దేవునిలోనే కానీ నాటి వనులోని ఏమీ లేదు, నీళ్లు పోయే వనులు కూడా ఏమీ లేదు. దేవుడు నీకు క్షేమం ఇవ్వాలి. దేవుడు నీకు ధాన్య ద్రాక్షరసములు అనుగ్రహిస్తే కానీ నువ్వు గొప్పవాడి కాలేవు, నువ్వు ఆశీర్వాదకరం ఉండలేవు, నువ్వు అభిషేకంగా ఉండలేవు. కాబట్టి ఆయన పరిశుద్ధ నామమును ఎప్పుడు కూడా మనము ఆయన స్తుతించే వారికి ఉన్నప్పుడు, ఆయన హత్తుకొని జీవించే వారికి ఉన్నప్పుడు, బంధకం ఉన్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, సమస్యలు వచ్చినప్పుడు పారిపోకుండా దేవుని విడిచిపెట్టి నిరీక్షణ కలిగిన వారమై మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు క్షేమంగా ఉంటారని చెప్తున్నాడు దేవుని వాక్యం. క్షేమంగా ఉంటారు, సొగసైన బిడ్డలుగా వాళ్ళు మారిపోతారంట, యవనస్తులుగా మారిపోతారు. యవనస్తులుగా మారుతారు. ధాన్య ద్రాక్ష రసములు వాళ్ళకి కలిగి వాళ్ళు వృద్ధి నొందెదరు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వాక్యం చూస్తున్న మీరందరూ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాలు ఖచ్చితంగా దీవిస్తాడు. ఈరోజు ఏ వాగ్దానం అయితే మనకు చెప్పబడిందో ఆ వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు. కామెంట్స్ పెడుతున్నా మీరు అందరి కోసం నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. భయపడకండి, దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు మీ కుటుంబాలను దీవించిన గాక. ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామను బట్టి మేము స్తుతిస్తున్నామప్పా. తండ్రి యేసయ్యా,
ఈరోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళ జీవితాల్లో నాయన క్షేమమును, సొగసును, నాయన ధాన్యమును, ద్రాక్షరసమును అనుగ్రహించి వృద్ధి కలిగజేస్తానన్నావు స్వామి. వారు వృద్ధి నొందుతారన్నావు స్వామి. నాయన యవనులు, యవన స్త్రీలు ప్రభా వాగ్దాన్ని నెరవేర్చండి, సహాయం చేయండి. ఎవరైతే నేను సమస్యలు ఉన్నారో నాయన వాళ్ళకి క్షేమం తెచ్చేయండి. బాధలు ఉన్నారో వాళ్ళకి క్షేమం తెచ్చేయండి. అప్పులు ఉన్నారో అప్పుల నుంచి విడిపించండి ప్రభా. వివాహం ఎవరికైతే కాలేదో వాళ్ళకి వివాహ సంబంధాలు సమకూర్చండి. గర్భం ఎవరికైతే లేదో నాయన వాళ్ళకి ఏస్తున్నాములు గర్భం అనుగ్రహించబడిన గాక. కుటుంబంలో ఎవరైతే నేను అనారోగ్య సమస్యల్లో బాధపడుతున్నారో మీరు పొందిన గాయాల వరకు స్వస్థత అనుగ్రహించిన ఆయన గొప్ప కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క జీవితాన్ని వృద్ధి పొందించమని ఈ దినము గొప్ప కార్యం జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోతండి నాయన యేసయ్య. మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.